మీరందరూ నా మీద నమ్మకంతో ఓట్లు వేయించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను గెలిచిన తర్వాత కూడా ఆ రోజు మాట ఇచ్చిన మీకు అందరికీ కూడా తప్పకుండా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్య నా సమస్యగా పరిష్కారం చేస్తూ మీ అందరితో కలుపుకొని మీలో ఒకటిగా ముందుకు పోతా అని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చిన. మీతో కలిసి ఈ 15 నెలల కాలంలో ఎన్నో కార్యక్రమాలలో నడవడం జరిగింది, మీతో కలిసి నడవడం జరిగింది. నిజంగా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఇంకా ఎన్నో చేయాలని తాపత్రయం నాకుంది. ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు గల నియోజకవర్గంగా చేయాలని నాకు ఒక ప్రత్యేక ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరి కుటుంబ సభ్యుల ఆశీస్సులు కూడా కావాలని చెప్పేసి నేను ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వాస్తవంగా ఈ జన్మదినాన్ని మీ అందరి సమక్షంలో ఒక పెద్ద మెడికల్ క్యాంపు ఈరోజు మీరు చూసిర్రు. రాష్ట్రంలోనే ప్రముఖంగా పేరొందిన హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్, అదేవిధంగా యశోద మరియు ఎస్ఎస్ హాస్పిటల్స్, అమోర్ హాస్పిటల్స్, అదేవిధంగా మన మహబూబ్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి డాక్టర్స్ కానివ్వండి, వారితో పాటు వచ్చిన సిబ్బంది అందరూ కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన నియోజకవర్గాన్ని విద్య వైద్యంలో ముందుంచాలని, ఆ రకంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని నేను శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నా. దాంట్లో భాగంగా మీరు చూస్తూ ఉన్నారు, మంత్రుల దగ్గరికి కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఎన్నో సందర్భాల్లో నేను కలిసినప్పుడల్లా నేను నిన్న 2 రోజుల క్రితం కూడా మన ప్రియతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి దాదాపు 40 నిమిషాలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన సందర్భంలో కూడా నా నియోజకవర్గ ప్రజల గురించి, నా నియోజకవర్గం గురించి, చాలా భవిష్యత్తులో నేను చేయాల్సిన కార్యక్రమాల గురించి, ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా వైద్యానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి, ఈ విద్యా వైద్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, నా ప్రాంత ప్రజలకు మంచి విద్య అందించాలి, నా ప్రాంత ప్రజలకు మంచి వైద్యాన్ని అందించాలని నేను శాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నా. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారితో ఆ విషయాలు చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి నాకు ఒక మాట ఇవ్వడం జరిగింది. మీరు ఏది అడిగినా మీ నియోజకవర్గాన్ని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీరు ఖచ్చితంగా నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు ఇంకా ఏమున్నా ఎనీ టైం వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నాకు మాట ఇచ్చినందుకు నా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్న నా సోదరులందరికీ, నా సోదరి మనులందరికీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, నేను మీకోసం పనిచేయడానికి రాజకీయాలకు వచ్చిన వ్యక్తి, మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా ఈరోజు మీ అందరి సమక్షంలో ఒక మాట ఇస్తా ఉన్నా. నేను గతంలో ఎమ్మెల్యే గెలిచిన ఇప్పుడు మనం ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడే చెప్పిన, ఎక్కడ ఆపద ఉన్నా, ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ మీకు అవసరం ఉన్నా అక్కడ జిఎంఆర్ ఉంటారు. ఈ జిఎంఆర్ని ఎప్పుడు కూడా మరవద్దు. మీరందరూ కూడా ఈ జిఎంఆర్ను గుండెల్లో పెట్టుకొని చూస్తున్న విషయం నాకు తెలుసు. సో ఈ ప్రేమ, ఈ ఆప్యాయత, ఈ అనురాగాలు ఇలాగే ఉండాలి. మీ అందరి సమక్షంలో మరొక విషయం కూడా చెప్తా ఉన్నా, నేను నా జీవితం ఈ దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తా ఉన్నా. ఎందుకంటే వారందరూ నన్ను ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. సో వాళ్ళ ఆశయాలను వమ్ము చేయకుండా తప్పకుండా వాళ్ళ ఆశయాలను నెరవేర్చడమే నా ప్రధాన లక్ష్యంగా నేను పనిచేస్తూ ముందుకు పోతా. ఆ భగవంతుని ఆశీస్సులతో
తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో దేవరకథను ముందుకు నడిపిద్దామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నా కుటుంబ సభ్యుల తరఫున నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా మీడియా మిత్రులకు కూడా తెలిసిందే తడుగు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ముఖ్యంగా ఈ హెల్త్ క్యాంప్ లో పాల్గొంటున్న నియోజకవర్గ ప్రజలందరికీ మీకందరికీ కూడా ప్రత్యేకంగా ముఖ్యంగా వివిధ ఇప్పటిదాకా చెప్పినట్టు వివిధ హాస్పిటల్స్ ప్రముఖ హాస్పిటల్స్ యశోద అపోలో అమ్మవారి హాస్పిటల్స్ అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఎస్ఎస్ హాస్పిటల్ నుంచి వచ్చిన వైద్య సిబ్బందికి డాక్టర్స్ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ